హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ గ్రూప్స్, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కదా. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు మనం క్లాస్ నెంబర్ 43 అయితే చూడబోతున్నామండి. ఈ క్లాస్లో మనం చూసేటువంటి టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అండి. భారత రాజ్యాంగంలోని రాష్ట్రపతి అధికారాలు, విధులు అనే టాపిక్ పైన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్, అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ అయితే చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు అందించిన క్లాసెస్ సిరీస్ అంతా కూడా ప్లేలిస్ట్లో మీకు ప్రొవైడ్ చేయబడ్డాయండి. ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి, కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది లింక్ని. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై అన్అకాడమీ. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారని తప్పకుండా యూజ్ చేసుకోండి. ప్రజెంట్ అన్అకాడమీలో మంచి ఆఫర్స్ ఉన్నాయండి. త్వరలోనే ప్రైస్ అయితే హైక్ అవ్వబోతుంది. తప్పకుండా ఎవరైనా తీసుకోవాలనుకున్న వారికి ఇదే రైట్ టైం అని తప్పకుండా తీసుకోండి. ఇక్కడ 6 monthsకి యాక్చువల్గా 7,650 ఉంటుందండి. ప్రైస్ హైక్ అయితే కనుక 8,415 అవ్వబోతుంది. సో తీసుకోవాలంటే వెంటనే ఇప్పుడే తీసుకోండి. మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా అడిషనల్గా 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 1 yearకి అయితే 9,350 ఉంటుందండి. మన యొక్క కోడ్ యూజ్ చేసినట్లయితే RKCP10 యూజ్ చేస్తే ఇంకా మీకు అడిషనల్గా 10% కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇక హైక్ అయిన తర్వాత చూసినట్లయితే 1 yearకి 10,285 అవ్వబోతుందండి. తప్పకుండా ఇప్పుడే తీసుకోవాలనుకున్న క్యాండిడేట్ వెంటనే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక ప్రైస్ హైక్ అయితే అతి త్వరలో అవ్వబోతుందండి. మీ ఇంట్లోనే ఉండి మీ యొక్క లైవ్ క్లాసెస్ వాచ్ చేస్తూ మీ యొక్క గోల్ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా యూజ్ చేసి ప్రజెంట్ అన్అకాడమీలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుంది. ఈ ఆఫర్ వచ్చేసి 24 months సబ్స్క్రిప్షన్, ఆ పైన తీసుకున్నటువంటి క్యాండిడేట్స్కి 3 months ఫ్రీగా అయితే లభిస్తుందండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి. మార్చి 22 అలాగే 23rd మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. మన యొక్క కోడ్ RKCP10 తప్పకుండా యూజ్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి. గ్రూప్స్కి క్విక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఉంటుంది. 24th March ఈ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఆన్ Group 2 ప్రిపరేషన్ అండి. సో Group 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ పైన March 25th క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో మీకు అయితే టీఎస్పీఎస్సీ Group 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి యూజ్ అవుతుంది. March 26th ఉంటుందండి. నెక్స్ట్ Group 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్లో అండి, స్కాలర్షిప్ టెస్ట్ అండి. సో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే లభిస్తుంది. March 26th అలాగే 27th ఉంటాయి క్లాసెస్. నెక్స్ట్ ప్లస్ ఫీచర్స్ చూసినట్లయితే రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయండి. సో ఇక్కడ 1 monthకి యాక్చువల్గా చూసినట్లయితే 1,700 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 యూజ్ చేసినట్లయితే 1,530కే రావడం జరుగుతుంది. 12 monthsకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 9,350 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే 8,415కే రావడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి అధికారాలను ఎక్కడ పేర్కొన్నారు? రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి అధికారాలను ఎక్కడ పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4. 18వ భాగము ఆర్టికల్స్ 352 నుంచి 360 వరకు అత్యవసర పరిస్థితి అధికారాలను పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, భారత రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ సిఫార్సుల మేరకు జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ప్రకారము ప్రకటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఆర్టికల్ 352. నెక్స్ట్, రాష్ట్రపతి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఎన్ని రోజుల్లోగా ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, 30 రోజుల్లోగా ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? సో ఆన్సర్ ఆప్షన్ 4 ఇవన్నీ ఇచ్చినవన్నీ కూడా ఒకసారి చదివేద్దామండి. పార్లమెంట్ ఆమోదిస్తే 6 నెలలు కొనసాగుతుంది. బాహ్య కారణాలతో అంటే విదేశాలతో యుద్ధం సంభవించినప్పుడు విధిస్తారు. అంతర్గత కారణాలతో అంటే దేశంలో ఆంతరంగిక సంక్షోభం ఏర్పడినప్పుడు విధిస్తారు. అలాగే పార్లమెంటు ఉభయ సభల మధ్య
అభిప్రాయ భేదాలు వస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్ చూద్దాము. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ చట్టాలను రూపొందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 250. నెక్స్ట్, పార్లమెంట్ ఆమోదం పొందాక జాతీయ అత్యవసర పరిస్థితిని 6 నెలలకు ఒకసారి చొప్పున గరిష్టంగా ఎంతకాలము కొనసాగించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 కాల పరిమితి లేదు. నెక్స్ట్, బాహ్య కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఆర్టికల్ 358 ప్రకారము ఏ హక్కులు రద్దవుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అనగా ఆర్టికల్ 19లో పేర్కొన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు రద్దవుతుంది. బాహ్య కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఆర్టికల్ 358 ప్రకారము ఆర్టికల్ 19లో పేర్కొన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు రద్దవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనకు సంబంధించి ఆంతరంగిక సంక్షోభం అనే పదాన్ని తొలగించి సాయుధ దళాల తిరుగుబాటు అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ 1 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. నెక్స్ట్, కేంద్ర క్యాబినెట్ లిఖితపూర్వక సలహా లేనిదే ఆర్టికల్ 352 ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితిని విధించకూడదని రాజ్యాంగంలోని ఏ సవరణ చట్టం ద్వారా పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ ఆర్టికల్ 359 ప్రకారము ఏ ఆర్టికల్లో పేర్కొన్న ప్రాథమిక హక్కు రద్దు కాదు? ఆన్సర్ ఆప్షన్ 4 అనగా ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. నెక్స్ట్ వన్, మన దేశంలో 1962లో ఆర్టికల్ 352 ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి దారితీసిన కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 భారత్పై చైనా దురాక్రమణ కారణంగా మన దేశంలో 1962లో ఆర్టికల్ 352 ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి దారితీసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. మన దేశంలో మొదటిసారి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1962 అక్టోబర్ 26 నుండి 1968 జనవరి 10 వరకు కూడా కొనసాగింది. మొదటిసారి విధించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి 1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. మన దేశంలో 1971లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి దారితీసిన కారణాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 బంగ్లాదేశ్ అవతరణ కారణంగా భారత్ పాకిస్తాన్ యుద్ధము. నెక్స్ట్ వన్ చూద్దాం. మన దేశంలో రెండవసారి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అనగా 1971 డిసెంబర్ 3 నుండి 1977 మార్చి 21 వరకు కొనసాగింది. ఇది రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అండి. 1971 నుండి 1977 వరకు. నెక్స్ట్ వన్ చూద్దాం. మన దేశంలో 1975లో ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి ఏ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పరోక్షంగా కారణమైంది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పరోక్షంగా కారణమైంది ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని విధించడానికి.
ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితిని ఆంతరంగిక కారణాలతో విధించడానికి ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా కారణమైంది. నెక్స్ట్ వన్ చూద్దాము. మన దేశంలో ఆంతరంగిక కారణాలతో విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది? ఆన్సర్ ఆప్షన్ 1 1975 జూన్ 26 నుండి 1977 మార్చి 21 వరకు కొనసాగింది. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితిని దేశవ్యాప్తంగా లేదా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లేదా ఒక రాష్ట్రంలోని కొంత భూభాగంలో విధించవచ్చు అని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. నెక్స్ట్, ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి రాజ్యాంగ యంత్రాంగము విఫలమైనప్పుడు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 356. నెక్స్ట్, రాష్ట్రపతి పాలనను 6 నెలలకు ఒకసారి చొప్పున పార్లమెంట్ ఆమోదంతో గరిష్టంగా ఎంతకాలము కొనసాగించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 3 ఏళ్ళు. నెక్స్ట్, రాష్ట్రపతి పాలన విధించాక సంబంధిత రాష్ట్రంలో సంభవించే మార్పులను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 A, B, D. అనగా ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి వెంటనే రద్దవుతుంది, రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారు లేదా సుప్త చేతనావస్థలో ఉంచుతారు. ఆప్షన్ డి, నిజమైన గవర్నరు నిజమైన కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటారు. సో ఇవి 3 ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకి రాష్ట్రపతి పాలన విధించాక సంబంధిత రాష్ట్రంలో సంభవించేటువంటి మార్పులు ఇవి 3 కూడా. సో ఇచ్చిన ఆన్సర్లో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. మన దేశంలో రాష్ట్రపతి పాలనను తొలిసారి ఏ రాష్ట్రంలో విధించారు? ఆన్సర్ ఆప్షన్ 2 పంజాబ్ రాష్ట్రంలో విధించారు. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 356 ప్రకారం విధించే రాష్ట్రపతి పాలనను న్యాయ సమీక్షకు గురి చేయవచ్చని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1994. ఈ కేసు సందర్భంగా ఆర్టికల్ 356 ప్రకారం విధించేటువంటి రాష్ట్రపతి పాలనను న్యాయ సమీక్షకు గురి చేయవచ్చని పేర్కొంది. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను మృత అధికరణగా రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ ఆప్షన్ 3 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి విధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 360. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 360 ప్రకారము రాష్ట్రపతి విధిస్తారు. సో ఇప్పటి వరకు మనము ప్రీవియస్ అంటే ఎక్స్పెక్టెడ్ బిట్స్ చూసాం కదా. ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ అయితే చూద్దామండి. ముందుగా ఫస్ట్ వన్, రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలనను విధిస్తారు? ఇది వచ్చేసి ఏపీఎస్సి గ్రూప్ 2 2016లో అడిగారండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 356 ప్రకారము రాష్ట్రపతి పాలనను విధిస్తారు. నెక్స్ట్, రాజ్యాంగం ప్రకారము కేంద్ర మంత్రి క్రింది ఎవరి అనుజ్ఞపై పదవిలో ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని అనుసరించి క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి, గవర్నర్ ఇద్దరికీ విచక్షణ అధికారాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి సరైంది ఏది అని అడిగాడు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి సరైంది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి, గవర్నర్ ఇద్దరికీ కూడా విచక్షణ అధికారాలు ఉంటాయి అనేది సరైంది.
నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని 3 ఏళ్లకు మించి కొనసాగించాలంటే ఒకసారి ఇచ్చినవన్నీ కూడా చదివేద్దాం. ఆ రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ధారించాలి. నెక్స్ట్, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని గవర్నర్ నిర్ధారించాలి. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘము నిర్ధారించాలి. రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్రపతి స్వతంత్ర పరిశోధన ద్వారా తెలుసుకొని నిర్ధారించాలి. పై వాక్యాలలో సరైనవి ఏవి? సో మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 3 సి మాత్రమే సరి అయింది. సో అదేంటో చూద్దాం. ఆప్షన్ సి, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘము నిర్ధారించాలి. ఆర్టికల్ 356 ప్రకారము ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని 3 ఏళ్లకు మించి అంటే 4 లేదా 5 ఏళ్ళు కొనసాగించాలి. అంటే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం నిర్ధారిస్తేనే ఈ కొనసాగించడం 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు పొడిగించడానికైతే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మంత్రిమండలి రాష్ట్రపతికి సలహా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి మంత్రి మండలిని పునఃపరిశీలించమని అడగవచ్చు. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో మంత్రి మండలి రాష్ట్రపతికి సలహా ఇచ్చినప్పుడు డాష్. ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి మంత్రి మండలిని పునఃపరిశీలించమని అడగవచ్చు. నెక్స్ట్ వన్, ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే పాలనా అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే పాలనా అధికారము రాష్ట్ర గవర్నర్కి మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతి జస్ట్ పేరుకు మాత్రమే అన్నమాట. ఆ అధికారం మాత్రము రాష్ట్రం యొక్క గవర్నర్కి మాత్రమే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చిందా? ఈ క్లాస్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. క్వశ్చన్స్ ఎండ్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని, ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ని చూద్దామండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఏ టాపిక్కి సంబంధించి కావాలి క్లాస్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మెజారిటీని బేస్ చేసుకొని క్లాస్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ నైస్ డే. బాయ్.